నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు వచ్చేసాయి. ఒక్కొక్కరికి 2,00,000 పెండింగ్‌లో టోటల్ అమౌంట్ లిస్ట్ విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు డీఏ పెంపుపై త్వరలోనే శుభవార్త వెలువడే అవకాశం కనిపిస్తున్నాయి. గత 18 నెలలుగా పేరుకుపోయినటువంటి డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారము. జనవరి 2020 నుంచి జూన్ 2021 మధ్య కాలంలో 18 నెలల పాటు కోవిడ్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ డీఏ, డీఆర్ పెంపును మే 2020లో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిలిచిపోయిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు అంశాన్ని పరిశీలించి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి 2,00,000 వరకు కూడా బకాయిల రూపంలో అందే అవకాశం ఉందని తెలుస్తోంది. సో, డీఏ బకాయిల మొత్తం ఉద్యోగి స్థాయిని మరియు వారి యొక్క ప్రాథమిక అంటే బేసిక్ పే బట్టి వారి యొక్క లెవెల్ మరియు బేసిక్ పేని బట్టి ఉంటుందన్నమాట. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగులకు చూసుకున్నట్లయితే డీఏ బకాయిలు సుమారుగా 11,880 నుంచి 37,554 మధ్య ఉండవచ్చు అని అంచనా. ఇక లెవెల్ 13 ఉద్యోగులకు చూసుకున్నట్లయితే బకాయిలు సుమారుగా 1,44,200 నుంచి 2,18,200 వరకు అందే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 14 మరియు అంతకంటే ఆ పై స్థాయి ఉద్యోగులకు ఈ మొత్తం మరింత ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ డీఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. డీఏ పెంపు అంచనాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రస్తుతం డీఏ బకాయిలతో పాటు తదుపరి డీఏ పెంపు ఎంత ఉంటుందనే అంశంపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి డీఏ పెరుగుదల అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. మార్చి 2022లో ఏఐసీపీఐ సూచికలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఆధారంగా ప్రభుత్వం డీఏను 3% నుంచి 5% వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 5% పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపితే ఉద్యోగుల ప్రస్తుత డీఏ 34% నుంచి 39%కి చేరుకుంటుంది. మరి ఇది జీతంపై ప్రభావం ఎలా చూపుతుంది అనేది ఉదాహరణతో చూద్దాము. డీఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ జీతంలో పెరుగుదల ఎలా ఉంటుందో చూద్దాము. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం బేసిక్ పే అనేది 56,900 అనుకుంటే ప్రస్తుతం 34% డీఏ ప్రకారంగా వారి నెలవారీ వారికొచ్చేసి రూ. 19,346 డీఏ రూపంలో అయితే అందుతుందనమాట. 56,900 బేసిక్ వారికి. ఒకవేళ ఈ 5% డీఏ పెంచి 39% డీఏ చేరుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే వాళ్ళకి డీఏ రూ. 22,191 అవుతుందనమాట. అంటే నెలవారీ జీతంలో రూ. 2,845 పెరుగుదల అయితే ఉంటుంది. సో, వార్షికంగా చూస్తే ఇదే 34,000 పైగా ఉంటుందనమాట. ఈ అదనపు ప్రయోజనం డీఏ రూపంలో అయితే చేకూరుతుంది. అంటే ఎక్స్‌ట్రాగా వచ్చే అమౌంటే అనమాట. సో, టోటల్ డీఏ కాదిది. సో, మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డీఏ బకాయిలు మరియు తదుపరి డీఏ పెంపు విషయంలో త్వరలోనే సానుకూల వార్త వినే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత అయితే వస్తుంది. ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని ఆశించవచ్చు.